హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్మలాస్ వరల్డ్. ఈరోజు కృష్ణ ముకుంద మురారి సీరియల్ రివ్యూ వచ్చేసరికి ముకుంద ఎలా కల రూమ్లో నుంచి ఫ్లవర్ తీసుకొస్తానని చెప్పి బయటకు అయితే వస్తుంది కదా. ఇక బయటకు వచ్చిన ముకుంద వచ్చేసరికి తనలో తాను అమ్మయ్య రూమ్లో నుంచి అయితే తప్పించుకున్నాను కదా, ఇక ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంతసేపు రాలేదంటే నేను ఏం సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఏం చేయాలి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఇక తనలో తాను ఆయన ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండాలి, నిజంగానే ఇబ్బంది పెడుతున్నానా, ఆయన నాది నిజమైన లవ్, మురారిని నేను నిజంగా లవ్ చేస్తున్నా, అందుకే మురారి నన్ను మర్చిపోయినా నేను మాత్రం మురారిని తప్ప ఇంకెవ్వరిని కూడా నా మనసులో ఎవరిని తలుచుకోవట్లేదు, ఎందుకంటే నాది స్వచ్ఛమైన ప్రేమ అని చెప్పేసి ఇక తనకి తనే పొగడేసుకుంటూ తన ప్రేమే నిజాయితీ, అందుకే నేను దాని మీద నిలబడతానన్నట్లుగా ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ వచ్చేసరికి ఎంతసేపటికి ముకుంద రాకపోవడంతో మురారి వచ్చేసరికి సరే అయితే కృష్ణ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ముకుందని తీసుకొని వస్తాం, మేమిద్దరం వెళ్ళి అని చెప్పేసి ఆదర్శను అలాగే మురారి ఇద్దరు కూడా ముకుంద కోసం బయటికి వస్తారు. ఇక ముకుంద కోసం వెతుకుతూ ముకుంద ముకుంద అని పిలుస్తుంటే వాళ్ళ మాటలకి ఇక వెంటనే ఇక్కడ ముకుంద కంగారు పడిపోతూ అయ్యో వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే గదిలో వచ్చేసరికి కృష్ణ ముకుంద కోసం ఎదురు చూస్తూ ఏంటి ఇంకా రాలేదు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటూ అయినా ముకుంద ఈ టైంలో బయటకు వెళ్ళడం ఏంటి, ఏం చేస్తుందో ఎవరికి తెలియదు, సర్లే పోనీలే ఒక రకంగా మంచిదే అయింది, తన కోసం ఫ్లవర్ తేడానికి వెళ్ళిందంటే అక్కడే ముకుంద తనని ఎంత ఇష్టపడుతున్నాదో ఆదర్శకు కూడా అర్థమవుతుంది కదా, ఏదైనా మన మంచికే అనుకోవాలే అని చెప్పేసి అలా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటుంది కృష్ణ. ఇక్కడ బయట వచ్చేసరికి మురారి అలాగే ఆదర్శ్ ఇద్దరు కూడా ముకుంద అని పిలవడంతో వాళ్ళ మాటలకి కంగారు పడుతున్న ముకుంద వచ్చేసరికి నన్ను క్షమించి ఆదర్శ్, నాకు ఇప్పుడు ఈ సోర్స్ తప్ప ఇంకా ఏమీ లేదు అని చెప్పి వెంటనే ఆ పూలు కోసం పైకి ఎగురుతున్నట్లుగా ఎగిరి కావాలని కింద పడుతుంది. ఇక కింద పడి పెద్దగా అయితే కావాలనే అరుస్తుంది. దాంతో ఇద్దరు కూడా అటుగా వస్తూ ముకుందని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే ఇక ముకుంద ముకుంద అని ముకుంద దగ్గరికి వెళ్తారు. ఇక ఆదర్శ్ వెంటనే ముకుంద దగ్గరికి వెళ్ళి ఆ కాళ్ళు అది చూస్తుంటే పర్లేదు ఆదర్శ్ పర్లేదు అంటే ఆదర్శ్ టచ్ చేస్తున్నాడు కదా, ఆ టచింగ్స్ అన్నీ ఆమెకు నచ్చవు కదా ముకుందకి, అందుకని కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మురారి వచ్చేసరికి ఏంటి ముకుంద ఎందుకు అలా, అందుకే ఫ్లవర్స్ కోసం ఇవన్నీ ఎందుకు అంటే వినవు కదా, ఎందుకు ఇప్పుడు అవన్నీ అనగానే ఇంకా ఆదర్శ్ కూడా అవును ముకుంద నేను చెప్పాను కదా వద్దు అని, అయినా నువ్వు ఏదో ఆలోచించుకుంటూ వస్తావు, చూడు ఇప్పుడు ఏమైందో అనేసి అనగానే ఇక మురారి దెబ్బ బాగా తగిలిందా ముకుంద అనగానే ఇక్కడ ఆదర్శ్ వచ్చేసరికి అయ్యో కనిపించట్లేదంట్రా, దెబ్బ తగలబట్టే కదా లేవలేకపోతుంది అనగానే ఇక మురారి సరే నువ్వు ఎత్తుకో అని చెప్పేసి చెప్తాడు ఆదర్శ్కి. ఇక ఆదర్శ్ ముకుందని ఎత్తుకోబోతుంటే ఇంకా ముకుంద కంగారుగా వద్దు ఆదర్శ్ అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడిపోతుంటే మురారి వచ్చేసరికి ఎత్తుకోబోతుంటే వద్దంటావేంటి, నువ్వు ఎత్తుకో ఆదర్శ్ అని చెప్పేసి అనగానే ఇక ముకుంద మాటలు పట్టించుకోకుండా ఆదర్శ్ అయితే ముకుందని ఎత్తుకుంటాడు. ఇక ఫస్ట్ అయితే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఇక తెలిసిందేగా ఆదర్శం చూస్తూ అందులో మురారిని తలుచుకుంటూ ఇక మురారియే తనని ఎత్తుకున్నాడు అన్నంత భ్రమలో అయితే ఉండిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి దేవ్ కొంతమంది రౌడీలను పంపించి అక్కడ హోటల్లో పవర్ కట్ చేపించి కృష్ణని కిడ్నాప్ చేసుకురమ్మని చెప్పి ఒక 3 రౌడీలను అయితే పంపిస్తారు. వాళ్ళు ఇక హోటల్లో కరెంట్ తీసేసి కృష్ణ కిడ్నాప్ చేయాలని చెప్పేసి ఇక హోటల్ రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళి కరెక్ట్గా కృష్ణ ఉన్న రూమ్ ఓపెన్ చేసి అక్కడ కృష్ణని చూసి ఈ అమ్మాయే కృష్ణ అయి ఉంటుంది, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసేద్దాం అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఆ హోటల్ సిబ్బంది వచ్చేసరికి పవర్ ఆన్ చేస్తాడు. దాంతో ఎవరా డోర్ తీశారని కృష్ణ డోర్ వైపు చూడడం, ఇంతలో ఆ దొంగలు గబగబా మాస్క్లు వేసుకొని ఉన్నారు కదా పరిగెత్తుకుంటా బయటకు వెళ్ళిపోవడం, ఎవరా వచ్చింది అని చెప్పేసి కృష్ణ బయటకు వచ్చేసరికి వాళ్ళేమో కనిపించకపోవడం అయితే జరుగుతుంది. కృష్ణ వచ్చేసరికి డోర్ ఎవరో తీశారు, మొత్తానికి ఎవరు తీశారు, బయటకు వస్తే ఎవరో కనిపించట్లేదు అని చెప్పేసి కొంచెం డౌట్ పడుతూనే గదిలోకి అయితే వెళ్తుంది. ఇక్కడ హోటల్ సిబ్బంది వచ్చేసరికి అసలు పవర్ కట్ అవ్వదు కదా, పవర్ ఇక్కడ ఎవరు కావాలనే ఆఫ్ చేశారే అని చెప్పేసి అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తాడు. తర్వాత ఏం జరగబోయేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.